జై రజిక, జై జై రజిక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. అండి, భీమవరం పట్టణంలో ఉన్నటువంటి రజక సంఘాల నాయకులతో మరి ఈరోజు పేరంటాల చెరువు రజకు కమ్యూనిటీ హాల్లో మన అఖిల భారత ధోబీ మహాసంఘ్ ఉపాధ్యక్షులు చింతాడు శ్రీనివాస్ గారు, అలాగే డివిజనల్ రజక సంఘ ఉపాధ్యక్షులు అర్జునరావు గారు, మరి చించినాడ ప్రసాద్ గారు, కంబాల్ జగదీష్ గారు, రజువతి గురుమూర్తి గారు, స్వామి గారు, ఇంకో సంఘం నేదునూరు గంగాధరం గారు, బొమ్మేటి సుబ్బయ్య గారు, ఇక్కడ స్థానిక సంఘ నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు గారు, మరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ చర్చిలో రౌండ్ టేబుల్ మీట్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో కార్పొరేషన్ సమావేశం జరిగినప్పుడు 37వ వార్డులో రజకుల ధోబీఘాట్ అసంతృప్తిగా ఉందని, ఇంకా అది 2018లో కట్టినా ఇప్పటి వరకు ఓపెన్ జరగలేదని, నెక్స్ట్ 7వ వార్డు మారుతి నగర్లో రజకుల కమ్యూనిటీ హాలు అసంపూర్తిగా నిర్మాణం ఉండడం వల్ల ఈ రెండింటి మీద కూడా కార్పొరేషన్లో అప్పుడు ఎండి గారికి, కార్పొరేషన్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం ద్వారా కార్పొరేషన్ చైర్మన్ సి సావిత్రి గారు మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఆ రికమెండేషన్ మీద చర్యలు తీసుకోమని మనకి ఆవిడ లేఖ రాయడం ద్వారా ఆ మున్సిపల్ అధికారులు వెంటనే కూడా ధోబీఘాట్ను పరిశీలించి ఆ ధోబీఘాట్ను ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మారుతి నగర్ ధోబీ కమ్యూనిటీ హాల్కి వచ్చే లోపలికి బడ్జెట్ లేనందువల్ల నిర్మాణ పనులు ఆగినాయి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం, దానికి సంబంధించిన నిధుల కోసం స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారి దగ్గరికి, మరి కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారి దగ్గరికి కూడా వెళ్ళి నిధుల్ని మనం సంపాదించేలాగా నిధులు మంజూరు అవ్వడానికి కృషి చేస్తున్నాం. అలాగే 34వ వార్డులో ఉన్నటువంటి రజకుల చెరువు పూర్తి చేసి వేరే వాళ్ళు కూడా ఏదో భవనం కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద కూడా రేపటి నుంచే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి అది ఆక్రమణకు గురవకుండా కాపాడుదామని, అలాగే ఇక్కడ పేరంటాల చెరువు రజక కమ్యూనిటీ హాలు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి రజకుల చెరువులు కమ్యూనిటీలు అన్నిటికీ కూడా శాశ్వత హక్కులు కల్పించేలాగా మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కమ్యూనిటీ హాల్ని మరి ఇంకా పక్కన స్థలం ఉంది కాబట్టి దీన్ని విస్తరణ చేసుకోవడానికి ప్లాన్ చేయడం కూడా జరుగుతుందని సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు ఏదైతే నరసాపురం పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రజక సమస్యలు ఏదైతే నా దృష్టికి వస్తున్నాయో అవన్నీ కూడా త్వరలో జరగబోయే రజక కార్పొరేషన్ సమావేశంలో చర్చించి రజకులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలుపుతున్నాను. నా పేరు కులూరు చంద్రశేఖర్, ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్. నమస్తే.